తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ చేపట్టిన ఓటర్ అధికార్ యాత్రలో పాల్గొన్నారు. రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీతో కలిసి యాత్ర చేస్తున్నారు. రేవంత్ రెడ్డితో పాటు భట్టి విక్రమార్క పలువురు మంత్రులు కూడా రాహుల్ యాత్రలో పాల్గొన్నారు. రాహుల్ గాంధీకి మద్దతు తెలిపారు. ఇక 10వ రోజు రాహుల్ గాంధీ యాత్ర సుపాల్లో కొనసాగుతోంది. సెప్టెంబర్ 1న ఈ యాత్ర ముగియనుంది. ఓట్ల చోరీపై తాము చెప్పిందే నిజమవుతోందన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఓట్ల చోరీ విషయాన్ని ప్రజలు అంగీకరిస్తున్నారని రాహుల్ అంటున్నారు. బీహార్లో ఓటర్ అధికార్ యాత్ర విజయవంతంగా సాగుతోంది. సరైన ఓటర్ లిస్టును రూపొందించడం ఎలక్షన్ కమిషన్ పని, కానీ మహారాష్ట్ర, హర్యానా, కర్ణాటకలో అలా జరగలేదన్నారు రాహుల్. ప్రతి పౌరుడికి ఓటు హక్కు ఉంటుంది. అయితే బీజేపీ ప్రజల ఓట్లను దొంగిలిస్తోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. కర్ణాటక, మహారాష్ట్ర, హర్యానా ఎన్నికలలో ఓట్ల చోరీ జరిగిందన్న రాహుల్ బీహార్లో ఓట్ల చోరీ జరగనివ్వబోమని స్పష్టం చేశారు. ఈసీ పనితీరు మారే వరకు వదిలిపెట్టేది లేదంటూ రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఓటర్ అధికార్ యాత్రలో రాహుల్ గాంధీకి మద్దతుగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ప్రస్తుతం ఆ ర్యాలీ పెద్ద ఎత్తున సాగుతోంది. ఆ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున జన సందోహం కనిపిస్తోంది. రాహుల్ గాంధీ చేపడుతున్న ఈ ఓట్ అధికార యాత్రకు మద్దతుగా ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. అలాగే రాహుల్ యాత్రకు మద్దతుగా రేవంత్ రెడ్డి కూడా బీహార్కు చేరుకున్నారు. ప్రస్తుతం ఆ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. ఓటర్ అధికార్ యాత్రకు సంబంధించిన విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున ర్యాలీ కొనసాగుతోంది. రాహుల్ గాంధీ చేపడుతున్న ఈ ఓటర్ అధికార్ యాత్రకు మద్దతుగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ యాత్రలో పాల్గొన్నారు. ప్రస్తుతం విజువల్స్ లో చూస్తూ ఉన్నాం. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, అలాగే సీఎం రేవంత్ రెడ్డి వీరందరూ కూడా దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం.